మాత్రం కాంగ్రెస్ పార్టీ అధికారం లక్ష్యంగా ముందుకెళ్తా ఉంది. ఇప్పటికే తెలంగాణ ఇచ్చిన పార్టీగా మాత్రం కాంగ్రెస్ పార్టీకి ముద్రపడింది. కానీ 2 సార్లు ఓటమి పాలైంది కాంగ్రెస్ పార్టీ. మూడవసారి ఎలాగైనా రాష్ట్రంలో పాగా వేయాలని చూస్తుంది కాంగ్రెస్ పార్టీ. అందులో భాగంగానే పిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి కూడా ఇప్పటికే 15 రోజుల నుంచి కూడా సుమారు రోజుకు 4 నుంచి 5 నియోజకవర్గాలు ఇప్పటికే ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా మాత్రం చుట్టేస్తున్నారు. భారీ బహిరంగ సభలు పెట్టి ఒకవైపు పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పర్యటిస్తుంటే మరోవైపు ఏఐసిసి అగ్రనేతలు రాహుల్ గాంధీ కావచ్చు, ప్రియాంక గాంధీ కావచ్చు, ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఇప్పటికే వచ్చి ఇప్పటికే 1-2 సార్లు కూడా ప్రచారం చేసిన సందర్భం ఉంది. బహిరంగ సభల్లో పాల్గొన్న సందర్భం ఉంది. ఇప్పుడే రాహుల్ గాంధీ కూడా ఇప్పటికే 2 దఫాలుగా కూడా రాష్ట్రానికి వచ్చారు. మొదటగా మాత్రం రామప్ప దేవాలయం నుంచి వరంగల్కు సంబంధించి బస్సు యాత్ర ప్రారంభించాడు. అప్పుడు మాత్రం 3 రోజుల పాటు సాగిన బస్సు యాత్ర మాత్రం ఆ తర్వాత సెకండ్ విడత కూడా ఇక్కడ కొల్లాపూర్కు సంబంధించిన బహిరంగ సభ కావచ్చు, ఆ తర్వాత కూడా షాద్నగర్, జడ్చర్ల, నియోజకవర్గాల్లో కూడా కల్వకుర్తి నియోజకవర్గాల్లో కూడా ప్రచారం చేశారు. మరోమారు రేపు మాత్రం రాహుల్ గాంధీ రేపు సాయంత్రం లేదంటే ఎల్లుండి మాత్రం తెలంగాణ రాష్ట్రానికి రానున్నారు. ఇప్పటికే ఈరోజు ఉదయం కూడా ప్రియాంక గాంధీ ఏఐసిసి అగ్రనేత ప్రియాంక గాంధీ కూడా రాష్ట్రానికి వచ్చారు. ఇప్పటికే 2 భారీ బహిరంగ సభలు కూడా ఇప్పటికే పాల్గొన్నారు. కొద్దిసేపటి క్రితమే హైదరాబాద్ చేరుకున్నారు ప్రియాంక గాంధీ. రేపు మాత్రం ఖమ్మం జిల్లాకు సంబంధించి ఉమ్మడి ఖమ్మం జిల్లాకు సంబంధించి మాత్రం ఇటు పొంగులేటి శ్రీనివాసరెడ్డి కావచ్చు, సిఎల్పి నేత బట్టి విక్రమార్క కావచ్చు, వీళ్ళందరికీ సంబంధించిన నియోజకవర్గాల్లో మాత్రం ప్రచారం చేయనుంది ప్రియాంక గాంధీ. ఆ తర్వాత అక్కడి నుంచి నేరుగా విజయవాడ వెళ్ళి విజయవాడ నుంచి ఢిల్లీ వెళ్ళనున్నారు ప్రియాంక గాంధీ. ఇదిలా ఉంటే ఇప్పటికే పక్క రాష్ట్రమైన కర్ణాటక రాష్ట్రానికి సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ కూడా ఈరోజు రాష్ట్రంలో భారీ బహిరంగ సభలు ఏర్పాటు చేసి కూడా మరోవైపు డికే శివకుమార్ కూడా సభల్లో పాల్గొన్న పరిస్థితి ఉంది. ఇప్పటికే నిన్న కూడా ఏఐసిసి అగ్రనేత అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే కూడా ఇక్కడ నల్గొండ జిల్లాలో కావచ్చు, నల్గొండ కోమటిరెడ్డి వెంకటరెడ్డికి సంబంధించిన నియోజకవర్గంలో కూడా ప్రచారం చేసిన సందర్భం ఉంది. అదేవిధంగా ఉమ్మడి మహబూబ్నగర్కి సంబంధించి కూడా అలంపూర్ నియోజకవర్గంలో కూడా భారీ బహిరంగ సభలో కూడా కాంగ్రెస్ అభ్యర్థి సంపత్ కూడా మద్దతు ఇస్తూ కూడా భారీ బహిరంగ సభలో పాల్గొన్న పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే ఇప్పటికే రేపటి నుంచి కూడా వరుసగా 4 రోజులు, కేవలం వారం రోజులు మాత్రమే ఎలక్షన్కు సమయం ఉంది. కేవలం 4 రోజులు మాత్రమే ప్రచారానికి సమయం ఉంది. ఈ 4 రోజులు కూడా ఖచ్చితంగా ప్రచారం ఉవ్వెత్తున సాగాలని కాంగ్రెస్ పార్టీ యోచిస్తుంది. కేవలం ఒకటే స్లోగన్ ఇస్తుంది కాంగ్రెస్ పార్టీ, 5 రోజులు కష్టపడండి, 5 సంవత్సరాలు పరిపాలిద్దాం అనేసి స్లోగన్ ఇస్తూ ఉంది. ఈ 5 రోజుల పాటు కూడా కష్టపడదాం, 30న జరిగే ఎన్నికల వరకు, ఆ చివరి దశ వరకు కూడా ఈ 5 రోజులు పోరాడండి, 5 సంవత్సరాలు పరిపాలిద్దాం సురక్షితంగా, ఇటు కేసీఆర్ పాలన నుంచి విముక్తి పొందామనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ పిలుపునిస్తూ ఉంది. ఒక విధంగా ప్రచారంలో మాత్రం కొంత ముందంజలో ఉందని చెప్పుకోవాలి కాంగ్రెస్ పార్టీ. ఎలాగైనా గద్దెనెక్కాలనే ఉద్దేశంతో మాత్రం కాంగ్రెస్ పార్టీ పిసిసి అధ్యక్షుడు కొంచెం ప్రెస్టేజ్గా తీసుకున్నాడని చెప్పుకోవాలి. 6 నెలల ముందే 6 హామీలతో మాత్రం కాంగ్రెస్ పార్టీ ప్రజల్లోకి వెళ్ళింది. ఏదైతే మహిళలకు సంబంధించి ఉచిత బస్సు ప్రయాణం, రాష్ట్రమంతా కూడా ఉచిత బస్సు ప్రయాణంతో కూడా కొంత మహిళలకు ఒక ఆశ చూపింది. అదేవిధంగా 1000కి పైగా ఉన్నటువంటి గ్యాస్ సిలిండర్ను కూడా కేవలం 500కే ఇస్తామనేది మహిళలకు ఒక కానుకగా చెప్తున్నారు. ఇటు రైతుల విషయానికి వస్తే రైతు సబ్సిడీలతో పాటు రైతు బంధును కూడా కొనసాగిస్తాం. అవసరమైతే కౌలుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అన్యాయం జరుగుతుంది. బీఆర్ఎస్ ప్రభుత్వంలో వాళ్ళ కౌలు రైతులకు కూడా 12,000 సంవత్సరానికి ఇస్తామనేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మరోవైపు ఏకకాలంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 100 రోజుల్లోనే 2 లక్షల రుణమాఫీ చేస్తామని మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తుంది. గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మాత్రం నేను ఒకే దఫా ₹1,00,000 రుణమాఫీ చేస్తా అన్నారు. కానీ 4 సంవత్సరాలు అయినప్పటికీ ఇప్పటికీ ఈ రోజు కూడా రుణమాఫీ పూర్తి కాని పరిస్థితి, అది కూడా ₹1,00,000. అది కూడా విడతల వారీగా చేశారు. మొదటి విడతగా 25,000, 50,000, 75,000, ₹1,00,000. కానీ ఈ రోజు వరకు కూడా అమలు కాని పరిస్థితి ఉంది. ఆ వడ్డీనే తిరిగి అసలు అయిందనేసి రైతులు తీవ్ర వ్యతిరేకత ఉన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ మాత్రం చాలా చిత్తశుద్ధితో 100 రోజుల్లోనే అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ₹2,00,000 ఏకకాలంలో రుణమాఫీ చేస్తామని చెప్తున్నారు. ఇక యువత విషయానికి వస్తే 2 లక్షల ఉద్యోగాలు సంవత్సరం లోపే మేము జాబ్లు ఉత్పత్తి చేస్తాం. ఒకవేళ జాబ్లు మేము ఆఫర్ చేయలేని పరిస్థితుల్లో ఉంటే మాత్రం నిరుద్యోగ భృతి 3,000 ఇస్తామనేసి మాత్రం కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. కాంగ్రెస్ పార్టీ ఈ విధంగా ఆఫర్లు ఇస్తుంటే మాత్రం మరోవైపు పెన్షన్లు కూడా 2,000 ఉన్న పెన్షన్లు మాత్రం 4,000 పెన్షన్లు పెంచుతాం. ప్రతి ఇంట్లో కేవలం ఒకరికే ఇస్తున్న సందర్భంలో ఇటు భార్యకు కానీ భర్తకు కానీ 58 సంవత్సరాల పైన ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఇస్తామని చెప్తున్నారు. మరోవైపు మహిళలకు మరో అవకాశంగా కూడా ప్రతి మహిళకు 18 సంవత్సరాల పైన ఉన్న ప్రతి మహిళకు కూడా ₹2,500 వృత్తి ఇస్తామని
ఇస్తామనేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. మొత్తానికి ఇటు ఒకవైపు యువతకు కావచ్చు, మహిళలకు కావచ్చు, రైతులకు కావచ్చు, వృద్ధులకు కావచ్చు, ఇదిలా ఉంటే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే వచ్చిన తర్వాత ప్రస్తుతం బీఆర్ఎస్ ఉన్న ప్రభుత్వము ఏదైతే ఇండ్ల విషయంలో మాత్రం చాలా వ్యతిరేకత ఉంది. గ్రామాలలో కూడా గతంలో ఇందిరమ్మ ఇల్లు అనేది కాంగ్రెస్ పార్టీ స్థాపించింది. ఇందిరమ్మ ఇల్లు అందరికీ వచ్చేది, కానీ డబుల్ బెడ్రూమ్ ఏదైతే ఉందో కేసీఆర్ ప్రభుత్వం దాన్ని పూర్తిగా విస్మరించారు. కేవలం ఎన్నికల స్టెంట్గా ఉప ఎన్నికలు వచ్చిన సందర్భంగా కావచ్చు, ప్రస్తుతం ఉన్న ఎన్నికలు రాబోతున్న సమయంలో కావచ్చు, కేవలం తూతూ మంత్రంగా కొంతమందికే ఇచ్చారని మాత్రం కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తుంది. కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరికి అర్హులైన ప్రతి ఒక్కరికి కూడా ఇందిరమ్మ ఇల్లు డబుల్ బెడ్రూమ్లు ఇస్తామనేసి చెప్తున్నారు. మరోవైపు ఎవరికైతే స్థలం లేని వారు కూడా 200 స్థలము ఇస్తామనేసి, అదేవిధంగా ఓవైపు విద్యుత్ కూడా 200 యూనిట్ల వరకు ప్రతి ఇంటికి ఉచిత విద్యుత్ అందిస్తామనేసి కూడా కాంగ్రెస్ పార్టీ చెప్తా ఉంది. రమాదేవి. రైట్ విక్రాంత్, థ్యాంక్ యూ.